సేవ్ పునర్విక. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. అసలు ఎవరా పునర్విక? ఏమైంది తనకి అని తెలుసుకుంటే తెలిసింది తను 10 నెలల చిన్నారి అని, తనకి ఎంతో అరుదైన SMA type 1 అనే వ్యాధి వచ్చిందని. ఇది లక్షలలో ఒకరికి మాత్రమే వస్తుందంట. ఆ ఒక్కరు పునర్విక అయింది. ఆ చిట్టి తల్లి 10 నెలల వయసులో ఆ వ్యాధితో ఎవ్వరికీ చెప్పలేక ఎంత బాధపడుతుందో. పాప వాళ్ళ అమ్మ నాన్న తనని చూస్తూ ఎంత బాధకు గురవుతున్నారు. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు మా శివుని చూసుకొని మేము కూడా చాలా బాధపడ్డాం. వాడి బాధ చూడలేక నేను మా ఆయన చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం. వాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాం. అందుకే వాళ్ళ గురించి బాధపడుతున్నా. నాకు పెద్దగా ఫాలోవర్స్ లేరు, అయినా ఎవరు చూస్తారులే ఇవన్నీ అని అంటారా? ఏం పర్వాలేదు, నేను ఏం ఫేమస్ కాదు, కానీ నా వీడియో కనీసం ఒక 2000 మంది చూస్తారు. దానివల్ల ఎంతో కొంత పాపకి హెల్ప్ అవుద్ది. వాళ్ళ కోసమైనా నేను చేస్తా వీడియో. నా వంతు ప్రయత్నం, నా వంతు సాయం నేను చేశాను. ఇక ఇది మీ టర్న్. మీరు ఇచ్చేది 10,000 కానీ 10 రూపాయలు కానీ అది చిన్నారికి తన చిరునవ్వుని ఇస్తుంది. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 16 కోట్లు అందరం కలిసి కలెక్ట్ చేసి చిన్నారి ప్రాణాన్ని కాపాడదాం. మనం చేసే ఈ సహాయం వల్ల ఒక పసిపాప ప్రాణం నిలబడుతుంది. ఒక కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం ఒంటరిది కాదు, మనం అందరం వాళ్ళకి తోడుగా ఉన్నామని నిరూపించుకుందాం. సేవ్ పునర్విక.